అంటే సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. జనరల్గా లోకేష్ ఒక క్లారిటీతో ఉన్నాడు, ఒక క్లారిటీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. మరి ఆయన ఇటువంటి పరిస్థితులని ఇటువంటి పరిణామాలను గమనించట్లేదా? గమనించి సరే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలకి ఆలోచనలకి దాటిపోయే ఉద్దేశంలో లేడా, లేక వేచి చూస్తున్నారా ఏంటి? 2024 గెలుపు తర్వాత 2029కి స్థిరంగా సుస్థిరంగా ముందుకు పోవాలనేది లోకేష్ ఆలోచన సార్. ఇప్పటికైతే పార్టీ అధినేత చంద్రబాబు గారి ఆలోచనలతో ఆయన చర్చించడం, ఇతర అంశాలలో కొంత పాల్గొనడం వరకే కానీ నిర్ణయాధికారంలో ఆయన ప్రమేయం జోక్యం పరిమితంగానే ఉందనే భావన పార్టీలో జరుగుతుంది. దీనికి బలమైన కారణం ఏంటంటే ఇప్పుడున్న క్రైసిస్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఉమ్మడిగా ఏదైతే జనసేన టీడీపీ కూటమి బలంగా ముందుకు వెళ్లి ఘన విజయాన్ని సొంతం చేసుకొని ప్రజలకు మేలు చేయడం రెండు పార్టీల పరంగా స్థిరంగా నిలబడడం అనేది చాలా అవసరం అనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాల వరకు ఆయన పరిమితం అయ్యి కొంతవరకు మాత్రమే నిర్ణయం చేయగలుగుతారు. వాస్తవానికి లోకేష్ కి కూడా పర్సనల్ అప్లికేషన్ గా అనేక అంశాలు ఆయనకు కూడా ఎదురవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇందాక మనం అనుకున్న ప్రకారం అయితే భాష్యం ప్రవీణ్ కనుక ఆలోచన చేయాల్సిన వస్తే ఖచ్చితంగా ఈ పాటికి ఆయనకి అకామిడేట్ చేసి జరిగి ఉండాల్సింది. అదే లోకేష్ గారు కనుక పూర్తిస్థాయి ఇన్వాల్వ్ అయ్యి ఆయన నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి. అయితే ఆయన కేవలం కొంత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధినేత తీసుకునే నిర్ణయాల పట్ల ఖచ్చితంగా బద్దుడై ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాధికారంగా కారణంగానే కొన్ని విషయాలలో ఆయన లో ప్రొఫైల్ గానే ఉంటున్నారనే చర్చ ఉంది. కానీ ఈ సంపర్దత విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో వాళ్ళు అంటే ఒక నిర్ణయం చేసిన తర్వాత వారి గుణగణాలు, వారి శక్తి సామర్థ్యాలు, ఇతర అంశాలలో ఏదైతే చేయాల్సిన వర్క్ ఉంటుందో ఆ వర్క్ విషయంలో అయితే లోకేష్ గారు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. క్యాండిడేట్ గా ఇతరు పనికొస్తాడా, రాడా, ఏం చేయగలుగుతాడు, ఎలా పని చేయించుకోవాలి, ఇలాంటి అంశాలలో ఆయన అంటే అంతర్గతంగా చేయాల్సిన వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇందాక మనం అనుకున్నట్లు వలసల విషయంలో కావచ్చు, రెండు అభ్యర్థుల ఎంపిక విషయంలో సార్ ఇతర నేతల ప్రమేయం పాత్ర లేకుండా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇందాక మీరు కూడా చెప్పారు 5 సమావేశాలు జరిగినాయి, ఈ పార్టీకి నిర్ణయం ప్రకటించుంటే బాగున్నాయి. వాస్తవంగా ఇదే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఏదో కేవలం 15 రోజుల క్యాంపైన్ తర్వాత జరిగే పోలింగ్ వాళ్ళు మారిపోయింది. పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీటన్నిటికీ మించింది మనీ మేనేజ్మెంట్. ఈ వీళ్ళు గత ఎన్నికల అధికారంలో ఉండి తెలుగుదేశం డబ్బులు తక్కువ ఖర్చు పెడితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అధికారాన్ని దక్కించుకుంది. ఇది బహిరంగ అందరూ చూసిన సత్యం. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, అధికారంలో ఉన్న వైసీపీ ఆర్థికంగా మరింత బలం చేకూర్చుకుని ఉన్నప్పుడు కొన్ని విషయాలలో, ఎందుకంటే ఎన్నికలు అంటే ఖర్చు లేకుండా పని అవ్వదు సార్, ఎవరు ఎన్ని మాటలు చెప్పారు, ఆ విషయాలలో కావచ్చు ఇతర అంశాలలో అంటే అసమ్మతవాదాలను దగ్గర చేసుకోవడానికి సర్దుబాటు చేసుకుని కొంత సమయం కావాలి. ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఇస్తాము, ఆ 20 రోజుల్లో పని చేసుకుంటే గెలుస్తారు అనేది అవునన్నా కాదన్నా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటారంటే సీనియర్లు అని చెప్పుకునే చాలా మంది నేతలకి ఈ రోజుకి స్పష్టత లేదు. పోటీ చేస్తామా చేయమన్న అంశం అటు జనసేనలోని టీడీపీలో అయితే చాలా కనబడతా ఉంది. వైసీపీ మాత్రం ఈ విషయం సరే వాళ్ళకి ఫలితాలు ఎలా వస్తాయో పక్కన పెడితే నిర్ణయాన్ని చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఓకే అనిల్, ఒక్క అంశం అయితే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒకటైతే వారు ఆలోచించాలి, ఒకటైతే అర్థం చేసుకోవాలి. ఆ పార్టీలో ఇప్పటి వరకు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని, లేదా ఇక్కడ ఉన్నటువంటి సమర్థులని, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఫస్ట్ గుర్తించాలి. పక్క పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని భూతద్దాల్లో వేసి చూడటం అయితే తగ్గించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకంటే సమర్థులు, వాళ్ళకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద ప్రేమ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ 5 ఏళ్ళు అక్కడ ఉన్నారు, ఈ 5 ఏళ్ళు ఇక్కడికి వస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు అక్కడికి వెళ్తారు. వారికి ఎప్పుడూ కూడా ఇది ఉండదు. పార్టీ నిర్మాణంలో, పార్టీ ఎదుగుదలలో, పార్టీలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ పక్క పార్టీలోనే చూడటం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమన్నా మామూలుగా చూసి పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా భూతద్దాల్లో చూస్తే వాళ్ళని గొప్పగా కనిపిస్తున్నారు. అది సరైన నిర్ణయం కాదు. సరే.